gender sensitivity and professional ethics. A campaign named SAFE will be launched to raise awareness on gender equality and women's empowerment. అన్నమాచార్య రచన వందేహం జగద్వల్లభం తాళం ఖండచం.
రహస్యముగా వచ్చిన సందేశమును ఇప్పుడు తన పవిత్రులకు తెలియజేశాడు. పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు. శ్రీసభ కొరకు పడిన బాధలలో పొదువుగా ఉన్న వారిని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను. నేను దేవునిచే శ్రీసభకు సేవకుడనుగా చేయబడుతుంది. మీకు మేలు చేయుట కొరకు ఆయన నాకు ఈ కార్యమును అప్పగించెను. ఆయన సందేశమును పూర్తిగా ప్రకటించుటకు సంబంధించిన కార్యం ఇది. ఈ సందేశమును ఆయన గతమున అన్ని యుగములలోనూ మానవాళి నుండి రహస్యముగా ఉంచెను. మరొక పూజ బోయపడి మాణిక్యం కుటుంబంలో నెరవేరినట్లుగా పూజ. ప్రభువు మీతో ఉండుగాక. కుడి తెలుగు రాసిన సువిశేషములోని భాగము లూకా సువార్త 10వ అధ్యాయం వచనములు 38 నుండి 42 వరకు. లూకా సువార్త 10వ అధ్యాయం వచనములు 38 నుండి 42 వరకు. వారు ప్రయాణం చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మాత్రం ఆరాధన, ఏకదేవ వందనం, ఏకదేవ స్తోత్రం, ఏకదేవ ఆరాధన. ఇందులో క్రీస్తునాథుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? వాతావరణం చల్లగా ఉంది, వర్షాలు పడుతుంది కదా, ప్రశాంతంగా ఉన్నది. ఈ ప్రశాంతమైన సమయంలో దేవుని చెంత, ఆ క్రీస్తు ప్రభు యొక్క దివ్య సప్రసాద మందసము చెంత, ఆ ప్రభు యొక్క సన్నిధిలో మనమందరం కూడా ఇక్కడికి వచ్చి వారమంతా పెద్ద కష్టాన్ని అంతటిని కూడా ప్రభువునకు సమర్పించుతూ మరియు మరి యొక్క వారంలో మనకు కావలసిన శక్తిని, బలమును, ధైర్యమును, ఓదార్పును ఆ దేవాలయ దేవుడు మనకు దయచేయడానికి కావలసిన ప్రార్థనంతా కూడా మనం ఈరోజు చేస్తూ ఉంటాం. మరి ఈరోజు ఆ ప్రభు మనకి ఇచ్చే సందేశం మొదటి పట్టణంలో ఎవరి గురించి? అబ్రహాము. మరి సువిశేష పట్టణంలో 2 వ్యక్తులు, మరియమ్మ. విశ్వాసాన్ని కలిగి ఉన్న వ్యక్తి అంటే లేక పుట్టిన ఏకైక కుమారుని సైతం ప్రభు అర్పించమన్నాడని, ఆ ప్రభువులకు అర్పించడానికి, బలియత్తులుగా అర్పించడానికి సైతం సిద్ధపడ్డ అంత గొప్ప విశ్వాసిగా మనము అబ్రహాముని చూస్తూ ఉన్నాము. అందుకే దేవుడే ప్రకటిస్తూ ఉన్నాడు, నిన్ను విశ్వాసుల తండ్రిగా ప్రజలు గుర్తు పెట్టుకుంటారని. కొన్ని వేల సంవత్సరముల తర్వాత కూడా అబ్రహాముని విశ్వాసుల తండ్రిగా మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు అబ్రహాము ద్వారా మనందరికీ ఆ దేవుడు ఇస్తున్న సందేశం ఏమిటి అంటే 3 సుగుణాలను. ఈ 3 సుగుణాలను అబ్రహాము ద్వారా, అబ్రహాము యొక్క జీవితం ద్వారా ఈరోజు మనం మొదటి పట్టణంలో చదువుకున్నట్లు ఆ దేవుడు మనందరికీ గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. అబ్రహాము ఏమన్నా గొప్ప పని చేశాడా అంటే అది ఒక విధముగా చాలా పడి వారిని వేడుకొరుస్తూ ఉన్నాడు. వారిని వారి గృహం యొద్దకు తీసుకొని వచ్చి వారికి కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే మనము మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాము. ఎంతటి గొప్ప విషయం అంటే తోటి వారు వారి యొక్క సహాయమును కోరుతారు
అని తెలుసుకొని ముందుగానే వారిలో ఒకరు, నేను రాబో ఏడు కూడా సరిగా ఈ సమయమునకి తిరిగి వద్దును, ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టెను అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము చేసిన గొప్ప సేవకు గాను వారిలో ఒకరు, ఆ ముగ్గురు దేవదూతలలో ఒకరు ఏమని సెలవిస్తున్నారు, ఏమని దీవిస్తున్నారు అబ్రహాముని? నేను మరుసటి ఏడాది తిరిగి వచ్చేసరికి నీ భార్య సారా ఒక కుమారుని కనను. ఎంతటి గొప్ప దీవెనండి. అబ్రహాము యవనస్తుడా అన్న సమయంలో సంతానము కోసమ ఎదురు చూస్తూ అన్నీ ఉన్నా కానీ సంతానలేమి వలన అబ్రహాము సారా వివిధ మాటలు ఆ సమాజంలో పడి ఉన్నప్పుడు ఆ ముగ్గురు దేవదూతలు అబ్రహాము యొక్క సేవకు మెచ్చి వారిచ్చిన దీవెన, మేము తిరిగి మరుసటి ఏడాది వచ్చే ఆ దీవెనలు మనకు కానీ మన కుటుంబాలకు కానీ బిడ్డలకు కానీ ఎల్లవేళలో ఉంటాయని ఈరోజు మొదటి పట్టణంలో అబ్రహాము గారి ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. పోయిన వారం వాక్యంలో చూసుకున్న మనకు చేతనైన సహాయము మనము చేయగలిగినప్పుడు మనకు దీవెనలు ఆ దేవాది దేవుడు ఎల్లవేళలా ఇస్తూ ఉంటారని మనకు మొదటి పట్టణం ద్వారా క్రీస్తు తెలియజేస్తూ ఉన్నారు. మరియు 38వ వచనంలో నుంచి మనం ఇద్దరు వ్యక్తులను చూస్తూ ఉన్నాము, మరియమ్మ, మార్తమ్మ. ఎవరు క్రీస్తు ప్రభువుని గృహమునకు ఆహ్వానించారు? ప్రభువుని గృహమునకు ఆహ్వానించారు. మరి మార్తమ్మ క్రీస్తు ప్రభువుని గృహానికి ఆహ్వానించిన తర్వాత ఆమె చేయవలసిన పని ఏమిటి? క్రీస్తు ప్రభువుకి కనీసము భోజనం పెట్టడము, లేదంటే చేసిన ఒక గొప్ప విషయం రోజుల్లో మనం అందరం కూడా చేసే విషయమే. అది ఏమిటండి? ఎంత చక్కగా స్వార్థకారుడు రాస్తూ ఉన్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం చేయొచ్చు కదా. అది కమ్యూనిటీలో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ సహజంగా జరిగే విషయము. మనము ఈరోజు ఎంత గొప్పగా చెబుతూ ఉన్నాడు. మార్తమ్మ, నీవు అనేక పనులతో సతమతమగుచూ ఉన్నావు. స్థలమును ఎన్నుకొని ఉన్నది. అంటే ఎక్కడ ఆమె మరియమ్మ ఎక్కడ స్థలము పొందినది? ఇక్కడ మార్తమ్మ క్రీస్తు ప్రభువు సేవ చేయడానికి గృహమును ఆహ్వానించినట్లయితే మరి క్రీస్తు ప్రభువు స్వయముగా మరియమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాడు. తన యొక్క పాదముల చెంత కూర్చొని మరియమ్మకు ప్రసాదిస్తూ ఉన్నాడు. అందుకని మరియమ్మ క్రీస్తు ప్రభు చేత సేవ చేయించుకుంటూ ఉన్నది. అంటే క్రీస్తు ప్రభు ఇచ్చే వాక్యం వివిధ సబ్జెక్ట్స్ మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉండేవాళ్ళు. మేము అందరం కూడా శనివారం మార్నింగ్ రావాలని అందరికీ కూడా సుఖంగా అందిస్తాం. ఇంత కష్టాన్ని కూడా ప్రార్థన అనే ఒక శక్తితో ముందుకు నడిపించుకుంటూ హృదయములను కఠినమైన హృదయములు కాకుండా ప్రభు యొక్క హృదయములుగా మలుచుకున్న వ్యవసాయం చేస్తూ ఉన్నాం. ప్రతిదీ కూడా ప్రార్థనతో మొదలుపెట్టినట్లయితే ఈరోజు మరియమ్మ కనుక ఆ క్రీస్తు ప్రభు పాదముల కింద కూర్చొని తన యొక్క శక్తిని పొందుతూ ఉన్నదో ఆమెలాగా మనము కూడా జీవించగలము. మార్తమ్మ అంత గొప్ప పని చేసినా కానీ ఒకే ఒక కంప్లైంట్ చెప్పేసి నీకు కనిపించట్లేదని నేను ఇంత కష్టపడుతున్నాను కదా అని మనము కూడా చాలాసార్లు చేస్తూ ఉంటాము. అంత కష్టపడ్డదల్లా ఆ ఒక్క చిన్న మాటకు వ్యర్థమైపోతుంది. మనం ఎంత కష్టపడ్డా కానీ ఆ ప్రభు పాదముల చెంత ఉంచినట్లయితే కష్టాన్ని జీవిస్తాడు దేవుడు. మన కుటుంబాలకి ఆశీర్వాదముగా మారుస్తాడని ఈరోజు ఆ ప్రభు మనకి ఇస్తున్న సందేశం. ఆ విధముగా వివిధ సేవలు చేస్తున్న సమాజంలో వివిధ సేవలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవుడు ఈనాడు మరియమ్మకి ఇచ్చిన శక్తిని మనందరికీ కూడా దయచేస్తూ మార్తమ్మ వలె వివిధ సేవలు చేస్తూ ఉండగా ఆ సేవలలో లోతుపాటులో వెతకకుండా కంప్లైంట్ చేయకుండా మన ముందుకు సాగడానికి కావలసిన శక్తులు ఆ దేవుడు మనందరికీ దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం. పుత్ర పవిత్ర ఆత్మ నామమున
విమోచనమే సుదర్శనమే. పవిత్ర ఆత్మ సంస్థరాతల విచారణలోనే బాధపడి బాధపడి నాటపడి పాతాళము తిరిగి మూడనాడు చనిపోయిన వారు సరళతను చెప్పి సరస్వతుల చనిపోయిన పవిత్ర ఆత్మ విశ్వాసులుగా పవిత్రతతో దైవ భయంతో జీవించేవారుగా మా ఇంటిల పాటను దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమామయుడ, మా సంఘంలో ఉన్న యువతి యువకులకు బాలికలకు మీ మధురమైన ప్రేమలో ఉన్న ప్రియధనాన్ని రుచి చూపించండి. వారు ఎల్లప్పుడూ మిమ్మల్ని
సగం ఊళ్ళోనే కలిసిపోతుంది ఇందులో కల్లే వచ్చింది మన సగం మాయదారి